ఆగస్టు 1, 2, 3 తారీఖులలో వృషభ రాశి వారు మీ చేత ఒకరు కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్నారు. అయితే ఆగస్టు 1, 2, 3 తారీఖులలో ఎవరు మీ చేత కాళ్ళను పట్టించుకోవాలి అని చూస్తున్నారు. నమస్కారం అండి అందరికీ. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9660954009. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శాస్త్రాలు, గంధాలు, పూర్వీకుల మనకిచ్చినటువంటి వరాలు. మేము కోయరాజులం. తరతరాల నుండి కోయ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. చిన్నపిల్లలకు బాలగ్రహ యంత్రాలను కూడా ఇవ్వబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, సంతాన సమస్యలు, విడాకులు, స్త్రీ పురుషుల వశీకరణం, పెళ్లి సమస్యలు, అలానే భార్య భర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని చూపగలరు. ఈ యొక్క స్పష్టంలో దైవం, ఈ యొక్క సృష్టిలో దైవ శక్తి ఉంది. ఎంత నిజమో దుష్టశక్తి ఉంది అనేవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆరోగ్యాలతో వర్ధిల్లండి. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఉండే సమస్యలను తొలగించుకోండి. వృషభ రాశి వారు మీ జీవితంలో ఎలా ఉన్నాయి, అలానే మీ జీవితం ఎలా ఉండబోతుంది, గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు మీ చేత ఒకరు కాళ్ళు పట్టించుకోవాలి అని చూస్తున్నారు. ముఖ్యంగా వృషభ రాశి వారు వీరు మంచితనానికి మంచిగా ఉంటారు. అలానే ఏమైనా చెడుగా కానీ లేదా ఎవరైనా వీరికి చెడు చెయ్యాలి అని కానీ చూస్తే మాత్రం అలాంటి వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంగా ఉంటారు. ముఖ్యంగా వీరు ఎంత మంచివారో అంత కోపిష్టివారు కూడా. ఎవరైనా సరే ఎంత మంచిగా ఉంటారో అంతే కోపంగా కూడా ఉంటారు. ఎందుకు అంటే వారు మంచితనంలో ఎంత ఎక్కువ గొప్పవారో కోపం వచ్చినప్పుడు కూడా అంతే ఎక్కువగా కోపిష్టి వారిలాగా ఉంటారన్నమాట. అలానే ఈ రాశి వారు ఏంటంటే చాలా రకాల సమస్యలను మరియు చాలా రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొని ఉంటారన్నమాట. కష్టాలు అనేవి వీరికి కొత్తేమీ కాదు. ఎన్నో కష్టాలు మరియు ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీరి జీవితంలోకి వచ్చినటువంటి కష్టాలు, సమస్యలు అనేవి 1, 2 కాదు, చాలా కష్టాలు ఉంటాయన్నమాట. చాలా సమస్యలు, చాలా కష్టాలు. అలానే ఈ వృషభ రాశి వారు తప్పుకు ఓర్చుకోలేరన్నమాట. వృషభ రాశి వారికి శుక్రుడు అధిష్టానంలో, అంటే శుక్రుడు ఎప్పుడైతే బలస్థానంలో ఉంటారో వారు ఏంటంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతతో వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొన్ని పనులు అనేవి అవుతాయి. కానీ శుక్రగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే శుక్రగ్రహం అననుకూలంగా ఉన్నప్పుడు దుష్ప్రభావాలు మరియు దుష్ఫలితాలు ఏర్పడతాయి. ఏంటంటే పిల్లి కూడా సింహంలా మారిపోతుంది అంటాం కదా, అంటే ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది అని అంటాం కదా. అలానే మీరు ఎంత నిజాయితీ పరులైనా, ఎంత కష్టపడి పనిచేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నా, ఎంత మంచివారైనప్పటికీ మీకంటూ అంటే మీరు కూడా ఒకరి దగ్గర తల వంచి సమయం అనేది వస్తుందన్నమాట. మీరు ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని సమయంలో అంటే మన కర్మ బాగాలేనప్పుడు అరటిపండు తిన్నా సరే పళ్ళిరుగుతుంది అంటారు కదా. అలానే మీరు ఏ తప్పు చేయకపోయినా ఎదుటి వ్యక్తుల గురించి కావచ్చు, లేదా మీరు తెలుసో తెలియకో చిన్నగా అంటే ఏదో ఇట్లా మామూలుగా ఏదో ఒక రాయి వేసినా సరే దానివల్ల ఈ గ్రహం అననుకూలంగా ఉన్నప్పుడు మీరు ఏది అంటే మామూలుగా ఒక చిన్న రాయి పడేసినా కొండ విరిగి ఒకరి పైన పడి ఆ యొక్క ప్రాబ్లం అనేది మీ పైకి వచ్చేంత ఆ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఏమీ చేయకపోయినా సరే, మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత అంటే ఎంత పేషెన్స్తో ఉన్నప్పటికీ మీ పైన గొడవలు, నిందలు వచ్చి పడుతూనే ఉంటాయి. అసలు మీకు ఏమీ కూడా అర్థం కాదు. ఎంతో ప్రశాంతంగా ఉన్నాము, ఎంతో సామరస్యంతో మాట్లాడాము అని అనుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తితో ఎంత సామరస్యంగా మాట్లాడినప్పటికీ, ఎదుటి వ్యక్తితో ఎంత ప్రశాంతంగా మాట్లాడినప్పటికీ, అలానే ఎదుటి వ్యక్తితో మీరు నార్మల్గా మాట్లాడినా కూడా
ఈ వృషభ రాశి వారికి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏంటంటే చెయ్యని తప్పుకి శిక్షలు అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సామరస్యంతో ఉన్నా, మీరు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల అవి పెద్ద పెద్ద సమస్యలకి దారిని తీస్తూ ఉంటాయన్నమాట. అంతేకాదు మీ జీవితంలో కష్టాలకి కూడా దారి తీస్తాయి. మీరు ప్రశాంతతను కోల్పోవడానికి మీ చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మీరు ఏదో అంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఎక్కడైనా డిపాజిట్ చేయటమో లేదా తెలిసి తెలియని దాంట్లో దూరటం, అంటే ఎవరైనా 4 మంచి మాటలు చెప్పగానే అది నిజమేనేమో అని చెప్పి ఆ యొక్క అంటే ప్లేస్లో కావచ్చు, ఒకరు చెప్పింది విని అక్కడ మీరు డబ్బుని పెట్టడం కావచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అవుతాయన్నమాట. ముఖ్యంగా డబ్బు అనేది ఖచ్చితంగా కూడా మీ చేతిలో నిలబడదు. డబ్బు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. డబ్బుకి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు మరియు సమస్యలు, ఇక మీరు ఆ డబ్బుని తిరిగి పొందలేకపోతూ ఉంటారు. ఆ డబ్బు అనేది మీరు ఎక్కడైతే పెట్టారో ఎంతో కష్టపడి ఆ డబ్బు మీ చేతిలో లేకపోవటం, మీకు తిరిగి రాకపోవటం, డబ్బు సమస్యలు ఏర్పడటం, ప్రతి రూపాయి మీరు ఎంతో కష్టపడి అంటే సంపాదించినటువంటి రూపాయి కూడా మీ చేతిలో లేకపోవటం అలా జరుగుతుందన్నమాట. ఇలా మీరు డబ్బుకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఏ తప్పు చేయకపోయినా సమస్యలను ఎదుర్కొంటారు. అలానే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏంటంటే చాలా వరకు కూడా అనేక ఇబ్బందులను ఇప్పటి వరకే ఎదుర్కొని ఉన్నారు. అయితే ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహం అనేది అననుకూలంగా ఉంటే గనక, శుక్రగ్రహం అనేది అననుకూలంగా ఉంటే గనక ఫలితం అనేది ఈ విధంగా ఉంటుంది. కానీ అనుకూలంగా ఉంటే మాత్రం వీరి దశ అనేది తిరిగిపోతుందన్నమాట. వీరి జీవితంలో ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి భవనాలు కూడా వస్తాయి. ఇక ధనలాభం కూడా వస్తుందన్నమాట. వీరికి శుక్రగ్రహం ఒక్కసారి అనుకూలిస్తే అకస్మాత్తుగా ధనం అనేది వస్తుంది. మీరు ఊహించని విధంగా డబ్బుని మీరు ఖచ్చితంగా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బు రావటం, శాంతి చేకూరటం, అలానే మీరు పెద్ద పొరపాటు చేసినా సరే ఆ పొరపాటు నుండి బయటపడటం, అలానే మీరు ఎంత పెద్ద పొరపాటు చేసినా ఆ తప్పు అనేది బయటికి రాకపోవటం, ఇలా ఉంటుంది. మరి గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడం ఎలా అంటే, గ్రహాలను ఏ గ్రహం అంటే ముఖ్యంగా గురు, అలానే శుక్రుడు, బుధుడు, ఇలా మీకు ఏ గ్రహం అనుకూలంగా ఉండాలి అనుకుంటున్నారో ఆ గ్రహానికి ఆయా వారాలలో పూజలు చేసినట్లు అయితే గనక మీకుండే గ్రహ దోషాలు, అలానే గ్రహాల యొక్క దుష్ప్రభావాలు, దుష్ఫలితాలు అనేవి తొలగిపోయి మీ జీవితంలో నుండి కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎన్నో రకాల కష్టాల నుండి కూడా బయటికి వస్తారు. మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి గ్రహాలను అనుకూలంగా ఉంచుకోవాలి. అయితే మీరు ఎవరి కాళ్ళైనా అంటే మీరు మీకంటే చిన్నవారి కావచ్చు, మీకంటే పెద్దవారి కావచ్చు, మీరు చేయని తప్పుకి అంటే వారి కాళ్ళు పట్టుకునేటటువంటి పన్నాగాలు వేస్తూ ఉంటారు అన్నమాట. వారి కాళ్ళు మీరు పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరేనా ఒక వ్యక్తి కాళ్ళను పట్టుకునేది? ఒక వ్యక్తి కాళ్ళు మీరు అంత సులువుగా అయితే పట్టుకోరు. ఎందుకంటే తప్పు అనేది చేయరు. ఒకవేళ తప్పు చేస్తే దానిని ఒప్పుకునేటటువంటి శక్తి కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరు పొరపాటున కూడా తప్పు చేయరు. కాబట్టి మీరు తప్పు చేయరు, ఒకరి కాళ్ళు పట్టుకోరు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కూడా ఆ తప్పు నుండి విముక్తి పొందాలి అని చూస్తారు. అవును తప్పు చేశానని ఒప్పుకుంటారు. మీరు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండండి. గ్రహాల అనుకూలతను పొంది అదృష్టాన్ని విపరీతంగా పొందండి. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. అలానే మీరు గ్రహాలను అనుకూలంగా మార్చుకుంటే చాలా కష్టాల నుండి బయటపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.